మనతో మాట్లాడడానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే అండి వికే గారు. సార్, ఈ వాతావరణాన్ని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ ఎన్నికల ముందు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, అన్ని అసలు ఎందుకో వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలేవి. ఇప్పుడు మీ ప్రస్తుత పార్టీ కూడా అలాగే తగులుతున్నాయి. అవునండి, కరెక్ట్. మీరు కంపేర్ చేసిన విధానం ఇస్ పర్ఫెక్ట్ అనమాట. మీరు చెప్పింది ఇది పిక్చర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ 3 నెలల ముందే అక్కడికన్నా ఇంకా రవ్వంత అపశకునాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అక్కడ పార్టీలో డిస్సెంట్ అన్నది అంత ఊహించిన స్థాయిలో ఏమీ లేదండి. ఇక్కడతో కంపేర్ చేస్తే అది యాజ్ గుడ్ యాజ్ నథింగ్. అవును, ఇక్కడ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలే కాకుండా మరి ఇప్పుడు స్లోగా ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు కూడా మరి ఒక్కొక్కరు మరి తీవ్రంగా విభేదిస్తూ మరి రోజుకొకటి నుంచి 2 వికెట్లు అంటే చూడబోతే ఈ ట్రెండ్ చూస్తే వచ్చే 30 రోజుల్లో ఒక 70-80 వికెట్లు స్పష్టంగా రాలిపోయేలా ఉన్నాయి. మీరు ఇందాక అన్ని దుష్ట శకునముల్లాగా ఏదో అన్ని చెడ్డ శకునాల్లాగా ఉన్నాయి. ఆ మధ్యలో అదేదో సినిమా వచ్చిందంటే నాకు ఒక కృష్ణార్జున యుద్ధం సినిమాలో పాట గుర్తొచ్చిందండి. అది చెప్పుకుందాం. ఆ పాత పాటలు ఎక్కువ మందికి తెలియపోయినా ఈ శుభ సందర్భంలో చెప్పుకోవాలి. మీకు గుర్తుందో లేదో, అన్నీ మంచి శకునములే, కన్యాలాభ సూచనలే, మనసున్న మంగళ వాద్యమేదో మ్రోగలే అని. ఇప్పుడు అన్ని దుశ్శకునములే, ఎలక్షన్ పోయే సూచనలే, మనసున్న మరణ మృదంగ మహామృగలే అని పాడుకోవలసిన పరిస్థితి. కోర్స్ వాళ్ళకి మరణ మృదంగం, మనకి చెవులకి ఇంపుగా ఉండే విధంగా. ఎందుకంటే మరి అంత హెరాస్మెంట్ చేశారు పబ్లిక్ని. మరి అంత హెరాస్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు మీరు అగైన్ చిన్న సినిమా కంపారిజన్ చెప్తాను. వెంకటకృష్ణ గారు ఒక హీరోని విలన్ కొడతాడు, తర్వాత ఆ హీరో ప్లేస్లో ఆ హీరో బ్రదర్ ఎవడో వచ్చేస్తాడు. వచ్చి ఆ కొట్టిన రాజనాల్ని రామారావు కొడతామంటే కొట్టు అంటూ ఉంటారు జనం. ఒక మంచి కిక్ వస్తుంది. అలాగా ఇప్పుడు ఆ రివర్స్ మోడ్లో నడుస్తుంది. ఒక అంగన్వాడీ మహిళలే కాదు, మున్సిపల్ మహిళలు కాదు, ఆశా వర్కర్లు కాదు, ఎంతోమంది ధైర్యంగా ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు. అంటే ఇంత మునుపు ఉద్యోగస్తులను కూడా రోడ్డు ఎక్కుతానంటే సద్దలో ఫోన్ చేస్తే గడగడగడలాడిపోయేవారు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు ఎస్పెషల్లీ అద్భుతంగా వాళ్ళు తమ నిరసన పాటల ద్వారా, ఆటల ద్వారా మరి తెలియజేస్తున్నారంటే మరి సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఇంకా ఇతను అయిపోయారా బాబు అన్న సంగతి చాలా స్పష్టంగా ఇందాక మీరు అన్న దుష్ట శకునాల్లాగానే మరి ఆ కోర్టులో ఎదురు దెబ్బలు, రాష్ట్ర స్థాయిలో ఎదురు దెబ్బలు, వ్యక్తిగత స్థాయిలో ఎదురు దెబ్బలు, ఇవన్నీ దే ఆర్ ఆల్ ద క్లియర్ ఇండికేషన్స్. అన్నిట్లకన్నా గోరు చుట్టు మీద రోకల పోట్లాగా మరి ఆ చెల్లెలు